దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన 50 ఎకరాల మాగాని వ్యవసాయ భూములను కౌలు నిమిత్తం 3 సంవత్సరాల కాల వ్యవధికి వేలంపాట నిర్వహించడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి పోతుల రామకోటేశ్వర తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామం శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానంలో చేబ్రోలు కోవెలముడి గ్రామాలలో దేవస్థానానికి చెందిన 50 ఎకరాల మాగాని వ్యవసాయ భూముల వేలంపాట అధికారుల పర్యవేక్షణలో సోమవారం జరిగింది. వివరాలను ఆలయ ఈవో మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ గ్రేడ్ ఈవో సైదమ్మభాయ్, గుమస్తా ఉమా మహేశ్వరరావు, కౌలు రైతులు పాల్గొన్నారు. చేబ్రోలు మండలము చేబ్రోలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవస్థానం హక్కుభక్తులు నందగలిగినటువంటి సుమారు 50 ఎకరముల మాగాని భూమిని 24/6/2022 ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కౌలుకు బహిరంగ వేలాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కౌలు బహిరంగ వేలాన్ని 2022-23 సంవత్సరం నుండి 24-25 సంవత్సరం వరకు అనగా 3 సంవత్సరాల కాల పరిమితికి మరి కౌలుకి బహిరంగ వేలం నిర్వహించాము. ఈ బహిరంగ వేలంలో మరి కోవెలముడి గ్రామ రైతులు, చేబ్రోలు గ్రామ రైతులు, చుట్టుపక్కల రైతులు కూడా పాల్గొన్నారు. ఈ బహిరంగ వేలంను మరి వీలైనంత వరకు ఎక్కువ పాట రావడానికే మేము బహిరంగ వేలం నిర్వహిస్తూ ఉన్నాం. కానీ రైతుల యొక్క ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ పంటలు సరిగ్గా పండని కారణంగా అంతగా ఆసక్తి చూపటం లేదు. అయినా వారికి తగ్గట్టుగా హెచ్చుపాట నిర్ణయించి హెచ్చుపాట పాడి ఒకరికొకరు పోటీపడి పాడి పాటను దక్కించుకున్నారు. ఇది సుమారు 3 సంవత్సరాల కాల పరిమితికి వారికి కౌలుకి ఇవ్వడం జరిగింది.